జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ గూండాయిజానికి ఎవరూ భయపడబోమని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దన్నారు. ఓట్ ఫర్ డెవలప్మెంట్, నాట్ ఫర్ సెంటిమెంట్ అండ్ సింపతి అని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు రౌడీజం చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని విమర్శించారు. కామెంట్స్ ఒకసారి చూద్దాం. మాత్రం ఊరుకోరు, ఎవరి పని వాళ్ళని చేసుకునేవాళ్ళు. ముఖ్యంగా పోలీసు సోదరులకు చెప్తున్నా, నేను ఒక్కడికే సపోర్ట్ చేసి యువతరాలని కొట్టినా తిట్టినా వాళ్ళని బెదిరించొద్దు. అట్లా చెప్పండి, మిమ్మల్ని ఏమని బెదిరించాడు? వాళ్ళు మన చుట్టం కాదు, వీళ్ళు మన చుట్టం కాదు. కానీ కార్యకర్తలు భయపెట్టకూడదు కదా. ఇంత ఇబ్బంది పెడతా, ఇంత బాధ పెడతా, ఓటర్లు భయపడుతున్నారు కదా. ఓటర్ భయపడే కదా ఇదంతా స్టార్ట్ అయింది. ఈ ఎలక్షన్ లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా పోలింగ్ స్టేషన్స్ కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఈ ఎలక్షన్ లో పెరిగా చాలా చక్కటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అప్పట్లో జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు, కానీ ఈసారి మాత్రం ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ యువర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, నాట్ ఫర్ సింపతి, నాట్ ఫర్ సెంటిమెంట్. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్కి అప్పీల్ చేస్తాను. భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటర్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు. సమాజం గురించి ఆలోచించి ఓటర్స్ రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంత యొక్క అభివృద్ధి గురించి రాత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా యొక్క యువమోర్చా నాయకుడిని అసలు కాన్స్టిట్యున్సీ కార్నర్ మీద వాళ్ళు నార్మల్గా రేపు ఇవ్వవలసిన కిట్స్ అవి పంచుకుంటున్నారు. అంతే, కిట్స్ ఉంటాయి కదా పొద్దున ఏమి పేపర్స్ ఏమి అక్కడికి వచ్చారు, రేపటి నుంచి మీరు తిరుగుతే మీరు అని చెప్పేసి కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు ఆలోచిస్తారు. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసిర్రు, ఇంకా గెలిస్తే ఇంకేం చేస్తారు అనేది ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికన్నా ఈరోజు జరుగుతున్నటువంటి సర్వీల్లో ఎవరైనా సరే స్వచ్ఛందంగా వస్తుంటారు. వాళ్ళని మీరు అబ్స్ట్రక్ట్